దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పీయూలో జాతీయ ఎన్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో కూడా భాగం పంచుకొని సమాజ సేవలో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం నిలబడాలని మన ప్రధానమంత్రి గారు ఇవాళ యూత్నంతా కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళ యూత్, ఎందుకంటే ఈనాటి యూతే రేపటి భవిష్యత్తు. మీరే రేపు 2047 ఉన్న వాళ్ళందరూ కూడా కలుగుతారు. ఇటున్న ప్రతి ఒక్కరు 2047 మన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చూడగలుగుతారు. దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కాగలుగుతారు. సో ఆ లక్ష్యాన్ని మనం తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా మనం అందరిలో చైతన్యం కల్పించాలి, ఏ విధంగా భారతదేశం గురించి ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని చూసి ఈర్షపడుతుంది. మన భారతదేశం యొక్క భవిష్యత్తులు కాదు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసి కూడా దేశమంతా, అంటే ప్రపంచంలో చాలా అనేక దేశాలు వల్ల అల్లకల్లోలంగా ఉన్నాయి. భారతదేశంలోనే మనం ఇలా సేఫ్గా ఉన్నామంటే ఒక భారతదేశంలో ప్రజలు సేఫ్గా ఉన్నారు. ఇవాళ మన చుట్టుముట్టు అన్ని దేశాలు చూస్తున్నాం ఏం నడుస్తుంది, ఏం పరిస్థితుందో. ఇవాళ ఈరోజు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా ఎక్కడ కూడా కిందికి దిగజారకుండా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మనం అందరం దాన్ని పాతదారులను చేస్తూ ఉన్నాం. మనకంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఏదో మొన్న ఏమొచ్చి పెద్ద ఎత్తున కోవిడ్ మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుందంట అనేటువంటి పుకార్లు చేశారు. మరి పార్లమెంట్లో మాట్లాడేది లాక్డౌన్ వస్తుందని మాట్లాడలేదు. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలం అనే విషయంగా మాట్లాడినారు. దానికి కొందరు అయిపోయి లాక్డౌన్ వచ్చేస్తుందని పెట్రోల్ బంక్ల దగ్గర లైన్లు, గ్యాస్ స్టేషన్ల దగ్గర లైన్లు, అంటే ఒకలాంటి ఆందోళనను క్రియేట్ చేసినప్పుడు మనం అందరం కూడా విద్యావంతులం. అటువంటివి వాటిని ఇమ్మీడియట్గా కండెమ్ చేసి ఇది కాదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము, రెడీగా మనం అందరం కూడా ఎదుర్కోవాలనేటటువంటి ఒక ప్రిపరేషన్ వారు మనకు ఒక కోవిడ్ అప్పుడు కూడా అదే రకమైన ప్రిపరేషన్ చేశారు. కాబట్టి మనం కోవిడ్ని ఫేస్ చేయగలిగాం. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆర్థికమైనటువంటి ఆర్థికంగా చితికిపోయిన అనేక ధనిక రాష్ట్రాలు, మనకంటే ధనిక రాష్ట్రాలన్నీ కూడా. నేను కోవిడ్ తర్వాత అమెరికాకి వెళ్ళిన ఒకసారి. కోవిడ్ ముందు అమెరికాని చూసాం, కోవిడ్ తర్వాత అమెరికాని చూసాం.